యేసయ్య నామములో మానవాళికి పాప క్షమాపణ ఉంది. యేసయ్య నామములో మాత్రమే పాప క్షమాపణ, ఇక ఏ ఇతర నామములో పాప క్షమాపణ లేదు. ప్రియులారా, పాత నిబంధన గ్రంథములో పాపాలు క్షమించబడాలి అంటే ఏం చేసేవాళ్ళు? ఒక గొర్రెపిల్లని వారి పాపాలకి బదులుగా బలినిచ్చేవారు. సంవత్సరానికి ఒక్కసారి ప్రజలందరి పాపాలకి బదులుగా, ప్రజలందరి పాపాలకి క్షమాపణగా దేవుని సన్నిధిలో ఒక గొర్రెపిల్లని చంపి ఆ రక్తాన్ని ప్రోక్షించి పాపక్షమాపణ జరిగింది అనేవారు. కానీ ప్రియులారా, మనం గమనించాల్సింది ఏమిటి అంటే, ఒక్కొక్క వ్యక్తి తన పాపక్షమాపణ కొరకై ఒక్కొక్క గొర్రెపిల్లను సమర్పిస్తే 1,00,000 మంది ఉన్నారనుకోండి, 1,00,000 మంది 1,00,000 గొర్రెపిల్లలు చంపాల్సిందే. 1,00,000 మంది ఉన్నారని 1,00,000 మంది 1,00,000 గొర్రెపిల్లలు చంపాల్సిందే. కానీ నూతన నిబంధనలో నీ కొరకై నా కొరకై, నీ స్థానములో నా స్థానములో, నీ పాపముల కొరకై నా పాపముల కొరకై మరణించినటువంటి ఆ దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టే ఆయన నామములో మాత్రమే మనకు రక్షణ, ముఖ్యంగా పాపాలు క్షమించబడతాయి. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 22-23 వచనాలు మనం చదువుకుంటే, పరిశుద్ధులైనటువంటి యోసేపు గారికి దేవదూత కలలో కనిపించి 21-22 వచనాలలో ఈ విధంగా అంటారు: పుట్టబోయే ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టుము. యేసు అనగా ఆయన వారిని వారి పాపముల నుండి రక్షించును అని రాయబడి ఉంటుంది. ప్రియులారా, ఆ యేసయ్య పరిశుద్ధ నామములోనే, ఆ యేసయ్య పరిశుద్ధ నామం యొక్క అర్థమే పాపుల రక్షకుడు అని అర్థము. కాబట్టి మన పాపాలను రక్షించేది, మన పాపాలు రక్షించబడేది ఆ యేసయ్య పవిత్రమైన పరిశుద్ధమైన నామములో. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనములో, పెంతెకొస్తు పండగ రోజున పేతురు తదితర అపోస్తులు, మరియమాత ఇంకా కొంతమంది పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఆయన ఆత్మ ప్రేరణతో దేవుని యొక్క వాక్యాన్ని బోధించినప్పుడు ఆయన మొదటి ప్రసంగానికి సుమారుగా రమారమి ప్రియులారా 3,000 మంది పైగా, అక్కడ రాయబడినటువంటి వాక్యములు మనం చూస్తే కొన్ని వేల మంది ఆ వాక్యాన్ని విన్నప్పుడు హృదయ పరివర్తన చెందారు. వాళ్ళల్లో బాధ కలిగింది. మేమేం చెయ్యాలి? నువ్వు చెప్తున్నావు, మాకు బాగానే ఉంది. ఆ యేసు ప్రభు ఏం చేశాడు, దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నది, ఆ క్రీస్తు ప్రభు యొక్క ద్వారా ఏం చేయాలనుకున్నాడు దేవుడు, బాగానే ఉంది. అయితే మేమేం చేయాలి రక్షణ పొందాలంటే అని అడిగినప్పుడు పేతురు గారు పలికిన మాటను విందాం ప్రియులారా. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామములో జ్ఞానస్నానం పొందాలి. ఏ నామములో? యేసుక్రీస్తు నామములో, యేసు నామములో జ్ఞానస్నానం పొందాలి. ప్రియులారా, ఇదిగో ఈ రీతిగా మీరు పాపక్షమను పొందుకుంటారు. ప్రథమంగా వాక్యములో చెప్తారండి ఏమని? హృదయ పరివర్తన పొంది మీ పాప పరిహారమునకై, మీ పాపముల క్షమాపణ కొరకై ఆ యేసయ్య నామములో జ్ఞానస్నానం పొందాలి. ప్రియులారా, నీవు నేను అందరం కూడా బలహీనులమే. ఒకళ్ళు పెద్ద పెద్దవి, మరొకళ్ళు చిన్న చిన్నవి. ఎంత వద్దనుకున్నా కానీ మనందరం కూడా తప్పులు చేస్తూనే ఉంటాం. కోప్పడతామో, లేకపోతే ఇతరుల గురించి తెలియకుండానే మనము ఈర్ష్యతో ఉండటమో, ద్వేషముతో ఉండటమో, లేకపోతే ఇతరులను ముందుగానే మనం జడ్జి చేసేయటమో, ఆ తప్పు అతను చేయకపోయినా చేశాడేమో అనుకోవటం, ఇవన్నీ కూడా పాపాలే. లేకపోతే ఘోరమైన పాపాలు, నరహత్య, వ్యభిచారము, దొంగతనము, అబద్ధ సాక్ష్యములు, తల్లిదండ్రులను గౌరవించకుండా, ఇవన్నీ కూడా ఘోర పాపాలు. తల్లిదండ్రులను గౌరవించకుండా ఉండటం, ఇవన్నీ కూడా ఏదో ఒక సందర్భంలో మనం చేస్తూనే ఉంటాం. మనకి విమోచన ఎలాగా, మనకి విడుదల ఎలాగా అంటే
ప్రియులారా, మనందరికీ దేవుడిచ్చినటువంటి ఏరి కోరిచ్చినటువంటి ఏకైక నామం యేసయ్య పరిశుద్ధ నామములో. ఆ నామములోనే నీకు నాకు పాప క్షమాపణ, ఆయన నామములోనే నీకు నాకు హృదయ పరివర్తన, ఆ నామములోనే నీ పాపాలు నా పాపాలు కడగబడతాయి. బిడ్డలారా, పేతురు గారు అన్నట్లుగా మీరు హృదయ పరివర్తన చెంది మీ పాపముల పరిహారమునకై యేసు నామములో జ్ఞానస్నానం పొందండి. తద్వారా దేవుని వాగ్దానమైనటువంటి పరిశుద్ధాత్మను మీరు పొందుకుంటారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ సందర్భంగా నువ్వు గుర్తుంచుకో, నీవు నేను ఎంత ఘోర పాపులమైనా కానీ, నీ స్థితి నా స్థితి ఎంత దారుణంగా ఉన్నా కానీ, ఆత్మీయ విషయంలో ఆయన నామం నీ పాపాలని క్షమిస్తుంది. ఆయన క్షమించలేనటువంటి పాపం ఈ లోకములో ఏదీ కూడా లేదు. ఆయన మన్నించలేనటువంటి పాపం ఈ లోకములో ఏదీ కూడా లేదు. ఆయన ఇప్పటికే నీ పాపాల కొరకై వెల చెల్లించి ఉన్నాడు. నీ పాపముల కొరకై వెల కట్టేసి ఉన్నాడు. నువ్వు నేను చేయాల్సిందల్లా ఏమిటి అంటే, ఆ యేసయ్య సన్నిధికి వెళ్ళి ఆ యేసయ్య నామములో పశ్చాత్తాపపడి హృదయ పరివర్తన చెంది పాప సంకీర్తనము చేసుకొని మనం ఆ పాపక్షమను పొందుకోవటమే. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు అనుకుంటున్నావా, నేను ఇంత దారుణమైన స్థితిలో ఉన్నా కదా, ఆత్మీయ విషయంలో ఇంతగా పాపములో మ్రగ్గిపోతున్నా కదా, ఆయన నన్ను క్షమిస్తాడా అంటే, ఒక్కసారి బైబిల్ తీసుకొని యోహాను సువార్త 8వ అధ్యాయాన్ని మీరు చదువుకోండి. ఆ వ్యభిచారమున పట్టుబడిన స్త్రీని ప్రభువు దగ్గర తీసుకొని వచ్చారు. ఆమెను ఒక విరోధిగా, ఒక రోగిగా, ఒక పాపిగా, ఒక దుష్టురాలిగా వాళ్ళందరూ కూడా చుట్టూ మూగి చూస్తున్నారు. కానీ యేసయ్య, ప్రియులారా, అమ్మా, వారు ఎవరు నిన్ను శిక్షించలేదా? యోహాను సువార్త 8వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుకోండి. అమ్మా, వారెవరు నిన్ను శిక్షించలేదా? నేను కూడా నిన్ను శిక్షించను, కానీ వెళ్ళు, ఇక నుండి పాపము చెయ్యమాకు. ప్రియులారా, ఆ యేసయ్య పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. నేనెంత ఘోర పాపినైనా, ఎంత దారుణమైన స్థితిలో ఉన్నా కానీ ఆయన పరిశుద్ధ నామం నన్ను రక్షించగలదు, నన్ను లేవనెత్తగలదు. ఆయన ఈ లోకానికి వచ్చిందే దాని కొరకై. మత్తయి శుభవార్త 9వ అధ్యాయంలో నేను పాపుల కొరకే వచ్చి తిను, నీతిమంతుల కొరకే రాలేదని పలికాడు కదా. ఆయన నామం పాపి యొక్క పాపాన్ని క్షమించి పాపిని పరిశుద్ధునిగా మార్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది. ప్రియులారా, ఇదిగో పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయం 17వ వచనంలో పౌలు గారు ఏమంటారు? క్రీస్తునందు ఉన్న వ్యక్తి ఒక నూతన సృష్టిగా మారిపోతాడు, ఒక కొత్త సృష్టిగా మారిపోతాడు. తన పాప స్థితి, తన రోత స్థితి అనేటువంటిది ఆ యేసయ్య నామములో క్షమించబడి ఒక నూతనత్వాన్ని, నూతన సృష్టిగా, నూతన వ్యక్తిత్వంతో నూతన మనిషిగా మారిపోతాడు. ఇది సాధ్యమయ్యేది ఆ యేసయ్య నామములో మాత్రమే. బిడ్డలారా, ఈనాడు మనం ప్రత్యేకంగా యేసు నామములో నాకేంటి వచ్చేది అంటే, అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది నా పాపాలు క్షమించబడతాయి, నా దోషాలు మన్నించబడతాయి. ఆ యేసయ్య పరిశుద్ధ నామములో మాత్రమే నాకు పాపక్షమ, దోషాల క్షమ. కాబట్టి ఆయన సన్నిధికి వెళ్ళి పశ్చాత్తాపపడి హృదయ పరివర్తన చెంది, యేసయ్యా నన్ను జ్ఞాపకం ఉంచుకో అని ఆ సిలువ మీద ఆ దొంగవాడు పలికిన మాటని నీవు నేను పలకగలిగితే, ప్రియ దేవుని బిడ్డ, ఆ యేసయ్య యొక్క క్షమాపణ, మన్నింపు, పాప క్షమాపణ మనందరం కూడా పొందుకుంటాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు సిలువ మీద వేలాడుతుండగా ఇదిగో ఈ విధంగా పలుకుతున్నాడు మంచి దొంగవాడు. ఆ పేరు ఏ విధంగా పలుకుతున్నాడు చూడండి. మంచి దొంగవాడు యేసయ్య కలి తిరిగాడు. ఏమంటున్నాడు? లూకాసు వార్త 23వ అధ్యాయం 42వ వచనంలో యేసు వంకకు ఆ దొంగవాడు తిరిగి యేసు పదాన్ని పలుకుతున్నాడండి. యేసయ్యా, ఆ యేసయ్య అనే పదములో ఉంది ప్రియారా, యేసు
నీవు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము. నీవు నేను కూడా ఆ యేసు అనే పరిశుద్ధ నామాన్ని ఉచ్చరించి మన పాపాల కొరకై పాపక్షమాను పొందుకోవాలి, పాపాల మన్నింపును పొందుకోవాలి. ప్రిలారా, మొట్టమొదటిది నీవు నేను కూడా యేసయ్య నామములో ఏం పొందుకుంటాం? ఆ మహాపరిశుద్ధ నామం మనకి ఏమిస్తుంది అంటే మనందరికీ కూడా పాపక్షమ దొరుకుతుంది యేసయ్య నామములో. మన దోషాలకు మన్నింపు దొరుకుతుంది యేసయ్య నామములో. మన పాపాలు కడిగివేయబడతాయి. మనము శుద్ధి చేయబడి ఒక నూతన సృష్టిగా, నూతన వ్యక్తిగా, నూతన ఆత్మీయ మనిషిగా మనం మారిపోతాం. బిడ్డలారా, యేసు పరిశుద్ధ నామము, శక్తి కలిగిన నామము, మహిమ కలిగిన నామము నీకు నాకు ఇచ్చేటువంటి అనుగ్రహించేటువంటి రెండవ అతి ముఖ్యమైనటువంటి ఆశీర్వాదం ఏమిటి అంటే ప్రియులారా, ఇదిగో రక్షణ, నిత్య జీవితము. ఆ యేసయ్య పరిశుద్ధ నామం మనకు ప్రసాదించేటువంటి రెండవ అతి ముఖ్యమైనటువంటి దీవెన, ఆశీర్వాదము, వరము, అనుగ్రహము ఏమిటి అంటే ప్రియులారా, ఇదిగో రక్షణ, నిత్య జీవితం. ప్రియులారా, ఈ లోకములో, ఈ భూమి మీద, ఈ సృష్టిలో ప్రియులారా, నీకు నాకు నిత్య జీవితాన్ని, రక్షణ భాగ్యాన్ని ప్రసాదించే నామం మరొకటి లేదు. ప్రియులారా, ఆదిలో ఆది మానవుడు ఆదికాండం 3వ అధ్యాయంలో పాపము చేయటం ద్వారా దేవుని నుండి దూరం అయిపోయాడు, దేవుని నుండి వేరైపోయాడు, శాపానికి పాపానికి బలి అయిపోయాడు. పాపం యొక్క వేతనముగా వస్తున్నటువంటి ఆ మరణానికి బానిస అయిపోయాడు, మరణానికి దాసుడైపోయాడు, సైతానుకు దాసుడైపోయాడు. గతమన దేవుడు పెక్కుమార్లు పెక్కు విధములుగా మన పూర్వీకులతో ప్రవక్తల ద్వారా మాట్లాడి ఉన్నాడు. కానీ వాటన్నిటి ద్వారా ప్రయోజనం లేదండి. ఈ రోజున నీవు రక్షించబడాలి అంటే, నీవు నిత్య జీవితాన్ని పొందుకోవాలి అంటే ఒకే ఒక మార్గం బిడ్డలారా, అది యేసయ్య పరిశుద్ధ నామములో మాత్రమే. దీన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆ క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది నిన్ను నన్ను రక్షించటానికే. ఆ యేసయ్య నామముల రక్షణ, నిత్య జీవితాన్ని ప్రసాదించటము కొరకే. యోహాను సువార్త 3వ అధ్యాయాన్ని మనం చదువుకుంటే ఈ విషయం మనకి స్పష్టమవుతుంది బిడ్డలారా. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించను, ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవితము పొందుటకై అట్లు అతడు చేసెను. దేవుడు లోకమును దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపినే కానీ ఖండించుటకు పంపలేదు. కాబట్టి యేసయ్య నామములో నాకేమొస్తుంది అంటే ప్రియులారా, ఆ పరిశుద్ధ మహాశక్తి కలిగిన నామం నీకు నాకు రక్షణ, అదేవిధముగా నిత్య జీవితం, శాశ్వతమైన జీవితాన్ని ఆ నామం మనకి ప్రసాదిస్తుంది. ప్రియులారా, ఇదిగో అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 12వ వచనములో అత్యంత ముఖ్యమైన మాట ఒకటి ఉంటుందండి. ఏం జరుగుతుంది? అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుంటే అక్కడ ఒక కుంటివాడు దేవాలయం ఎదురుగా కూర్చొని ఉన్నాడు. పేతురు గారి అతని దగ్గరికి వెళ్ళి నువ్వు నా కళ్ళు చూడమన్నాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఏదన్నా ఇస్తారని చూశాడు. కానీ పేతురు గారు ఏమన్నాడంటే, నా దగ్గర వెండి బంగారాలు ఏమీ లేవయ్యా, యేసయ్య నామములో లేచి నడువంటే లేచి నడిచాడు. ఆ పుట్టుకుంటివాడు లేచి నడవటాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. పేతురు గారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మీరెందుకు ఇలా చూస్తున్నారు? ఇదేం గొప్ప కార్యం అనుకుంటున్నారా? మీరు సిలువ వేసినటువంటి ఆ యేసయ్య నామములో అతను లేచాడు అని పలికి ప్రజలందరూ కూడా విశ్వాసం వైపు నడిపించాడు. ఇది చూసి తట్టుకోలేక ఆ పేతురు గారిని, యోహాను గారిని పట్టి బంధించి సాన్హెడ్రిన్ అంటారు, విచారణ సభ ముందు నిలబెట్టారు. ఆ సమయంలో పేతురు గారు పలికిన మాట మనందరం కూడా ఎప్పుడు మర్చిపోకూడదండి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 12వ వచనంలో,
ఆయన యందు తప్ప, యేసయ్య యందు తప్ప వేరొకని యందు రక్షణ లభించదో. ప్రియ దేవుని బిడ్డ, ఈ మాట గుర్తుపెట్టుకో. ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణ లభించదు. ఆ యేసయ్య నామములోనే మానవాళికి రక్షణ కలిగించు నామం మరొకటి లేదో. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది విశ్వసించుదాం ప్రియులారా. ఎందుకు మీరు యేసు ప్రభువును ఒక్కడనే ఆరాధించాలి? వేరే దేవుళ్ళ మధ్యలో యేసు ప్రభువును పెట్టుకోవచ్చు కదా. ఈ మాటలు మనం వింటుంటామండి. కానీ నీ విశ్వాసం, నా విశ్వాసం ఏమిటి అంటే ఆయన నామములో మాత్రమే, ఆయన నామము తప్ప మరొక నామములో లేదు. ఏమిటి? రక్షణ, నిత్య జీవితం. ఇదిగో అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనములో ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణ లభించదు. ఏలయన ప్రపంచమున రక్షణ కలిగించు నామము యేసయ్యకు తప్ప వేరొకనికి ఇవ్వబడలేదు. ఈ నామం మామూలు నామం కాదు ప్రియులారా. ఈ భూమి మీద చాలా గొప్ప గొప్ప పేర్లు ఉండవచ్చుగాక, పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి పేర్లు ఉండవచ్చుగాక, కానీ ఆ పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి నామములో, ఆ గొప్ప గొప్ప పేర్లలో నీకు రక్షణ లేదు. వేరే ఏమైనా ఇవ్వచ్చేమో కానీ నీకు కావలసినటువంటి ఆ నిత్య జీవితం, ఆ పరలోక భాగ్యం, ఆ పరలోక దర్శనం, దైవ దర్శనం అనేటువంటిది ఒకే ఒక నామములో మానవాళికి, అదే యేసయ్య నామం. దాని గురించే పేతురు గారు చాలా స్పష్టంగా పలుకుతున్నారు. ఏమంటున్నారు ప్రియులారా? ఆ నామములో తప్ప, ఆ యేసయ్య నామములో తప్ప వేరొకని యందు రక్షణ లేదు. ఏలయన ప్రపంచమును రక్షణ కలిగించు నామము యేసయ్య తప్ప వేరొకనికి ఇవ్వబడలేదు అని వారికి సమాధానం చెప్పేసేశాడు. వెనకడుగు వేయలా. విచారణ సభ ముందు, ఆ శాన్హెడ్రిన్ ముందు, యూదుల యొక్క విచారణ సభ ముందు చెప్పేశాడండి. ఆ తరువాత ఇలా చెప్పినందుకు గాను వాళ్ళని కొరడాలతో కొట్టించారు. అయినా కానీ సత్యాన్ని మాట్లాడారు పేతురు గారు. ప్రియులారా, ఈ ఆధునిక ప్రపంచంలో నన్నెవరు కొరడాలతో కొడుతున్నారు, నిన్నెవరు కొరడాలతో కొడుతున్నారు, మనం పలకలేమా? ఈ భూమి మీద రక్షణ కలిగించే నామం యేసయ్యకు తప్ప మరొకరికి లేదు. నేను ఇతర దేవుళ్ళ గురించి చెప్పటల్లా, ఇతర దేవుళ్ళని నిందించటల్లా, ఇతర దేవుళ్ళ మీద నోరు పారేసుకోవటల్లా. కానీ నేనేం చెప్తున్నానంటే నా దేవునిలో మాత్రమే నిజమైన రక్షణ. నా దేవునిలో తప్ప వేరొక ఇతరులలో ఎవరిలో కూడా వేరొక రక్షణ లేదు. ఇది నేను నమ్ముతున్నాను, ఇది విశ్వసిస్తున్నాను. నా కంఠములో ప్రాణం ఉండగా ఇది తప్ప మరొక దానిని నేను విశ్వసించను. కారణం ఇదిగో, యేసు అనగా రక్షణ కలిగించేటువంటి వాడు. ప్రియులారా, మనంతట మనముగా రక్షణ పొందలేము. నా అంతట నేనుగా రక్షణ పొందుకోలేను. కాబట్టే దేవుడే స్వయముగా తన కుమారుని యేసుని ఈ లోకానికి పంపి నన్ను నిన్ను రక్షించాడు. కాబట్టి ఆ నామములో మనం కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండాలి. కృతజ్ఞతా స్తోత్రాలు మనం ఎల్లవేళలా కూడా తెలియజేయాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుకున్నాం బిడ్డలారా. ఏమని? ఆయనను విశ్వసించువాడు రక్షణ పొందుట కొరకే, నాశనం చెందటం కోసం కాదు బిడ్డలారా, రక్షణ పొందుట కొరకే ఆయన తన కుమారుణ్ణి ఈ లోకమునకు పంపించాడు. యోహాను రాసిన మొదటి యోహాను రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 11-12 వచనాలలో ఈ నిత్య జీవితం అనేటువంటిది ఆయన కుమారుని యందు మాత్రమే ఉన్నది, వేరొకని యందు లేదు. ఇంకా ముఖ్యమైన మాట ప్రియులారా, రోమాపత్రిక 10వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. చాలా ముఖ్యమైన మాట అక్కడ మనం చదువుకుంటాం యేసయ్య నామాన్ని గురించి. ఏలయన ప్రభువు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షించబడును. యేసయ్య ప్రభు, యేసు ప్రభు నామములో ప్రార్థన చేసే ప్రతి వ్యక్తి కూడా రక్షించబడతాడు. నీవు నేను రక్షించబడాలంటే ఆ యేసయ్య నామాన్ని విశ్వసించాలి. ఆ యేసయ్య మన కొరకే సిలువలో పాటుపడి మరణించి 3వ నాడు సజీవుడిగా లేడని విశ్వసించాలి. ఆ యేసయ్య నామములో ప్రార్థన చేసుకోవాలి. రక్షణ నీకు నాకు ఆ యేసయ్య నామములోనే. వేడుకుందాం బిడ్డలారా. ఓ యేసయ్యా, నీ నామములో నన్ను రక్షించయ్యా, నన్ను కాపాడయ్యా, నన్ను నిత్య జీవితం వైపు నడిపించు తండ్రి అని దీనతతో మనం ప్రార్థన చేయగలిగితే మనము ఆయన మన కొరకై తెచ్చినటువంటి సిలువ రక్తము ద్వారా తెచ్చినటువంటి ఆ మహాపరిశుద్ధ స్వర్గరాజ్యాన్ని, ఆ నిత్య జీవితాన్ని, రక్షణ భాగ్యాన్ని మనం పొందుకుంటాం. పిల్లారా, తలల వంచి ప్రార్థన చేసుకుందాం.
సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఓ ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. శక్తి కలిగిన, మహిమ కలిగిన, సర్వోన్నతమైనటువంటి యేసయ్య నామాన్ని మాకిచ్చినందుకు మీకు స్తోత్రాలయ్యా. మీకు వందనాలు ప్రభుగా. ఆ నామములో మాకు సమస్తాన్ని సమకూరుస్తానంటున్నావు ప్రభుగా. సమస్తమైన దీవెనలు ప్రసాదిస్తానంటున్నావు. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఓ యేసయ్యా, నీ పరిశుద్ధ నామములో పరలోక తండ్రికి ఈనాడు ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇదిగో ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను దీవించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను స్వస్థపరచమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఇదిగో సాతాను చేత పీడించబడుతున్నటువంటి వారికి విడుదల దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ప్రభువా, కుటుంబంలో వివిధ అవసరతలతో, కష్టాలతో, బాధలతో ఉన్నటువంటి వారికి నీ దీవెనలు ప్రసాదించమని యేసయ్య శక్తి గల నామములో అడుగుతున్నాము తండ్రి. నా దేవా, ఎన్నో కోరికలతో, తలంపులతో, ఉద్దేశాలతో ప్రార్థించమని అడుగుతున్న బిడ్డలందరిని దీవించమని యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి. నాయనా, ప్రత్యేకమైన రీతిలో కుటుంబాలు విడిపోతున్నాయి, కుటుంబాలు బాధలతో ఉంటున్నాయి. యేసు నామములో వారందరిని ఐక్యం చేయండి తండ్రి. ఓ ప్రభువా తండ్రి, నాయన, ఈ పరిచర్య ముందుకు కొనసాగటం కొరకై ఎవరైతే బిడ్డల ఆర్థికంగాను, ఆలోచన పరంగాను సహాయం చేస్తున్నారు వారందరిని దీవించమని, ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఓ యేసయ్యా, ఎవరైతే ఈ వీడియో క్రింద మెసేజ్లు ఉంచుతున్నారో వారందరినీ, వారి తలంపులను, వారి ఉద్దేశాలను దీవించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఈ మనలన్నింటినీ మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము, మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.